12 నుండి 16 వరకు ఒక ఒక పోర్షన్. దాంట్లో ఆ మాటలన్నీ మనం చెప్పుకోవట్లేదు. 12లో మూయబడిన ఉద్యానం అనే మాట ఉంది చూడండి. మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. మూయబడిన అంటే a spring shut up, a fountain sealed. ఈ వాటి గురించి చాలా మంది చెప్పినప్పుడు ఇది ఒక పవిత్ర వర్జిన్ లైఫ్ అని, ప్రియురాలు తన ప్రియుని కొరకు తను తాను పెండ్లి కుమారుని కొరకు తను తాను సిద్ధపరచుకోవాలి, వేచి ఉండాలి, తనని తాను కాచుకోవాలి అని. దట్ వాస్ అ లైఫ్ ఆఫ్ ఇమ్మెచ్యూర్ లైఫ్. అది పరిపక్వత లేని స్వార్థమైన జీవితం అని చెప్తాను. మూయబడిన ఉద్యానము, సీల్డ్ అండ్ షటప్, సీల్డ్ ఫౌంటైన్. ఎవరు ఉపయోగించనేది, ఎవరు ముట్టనేది, ఎవరికి ఉపయోగపడనిది. దెర్ వాస్ నో యూస్ ఫర్ ఎనీ వన్. అండ్ తర్వాత మెచ్యూర్డ్ లైఫ్ ఏంటి అని అంటే, పరిపక్వత నొందిన లైఫ్ ఏంటంటే 15వ వచనం. అదే మాటని కొంచెం రీప్లేస్ అయినాయి, వర్డ్స్ చేంజ్ అయినాయి చూడండి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహం. ఇక్కడ క్లోజ్డ్, షటప్, ఏ స్ప్రింగ్ షటప్, ఫౌంటైన్ సీల్డ్ అని 12లో. 15లో ఫౌంటైన్ ఆఫ్ గార్డెన్స్, వెల్ ఆఫ్ లివింగ్ వాటర్స్ అండ్ స్ట్రీమ్స్ ఫ్రమ్ లెబానోన్. ఆ స్వార్థమైన ఇమ్మెచ్యూర్ లైఫ్ నుండి ఈ భాగంలోకి వచ్చేసరికి ఆమె పరిపక్వత నొందిన, అభివృద్ధి నొందినదిగా, ఆత్మీయ జీవితంలో చాలా ఫలాభివృద్ధి నొందినదిగా ఆమె కనబడుతుంది. సమయం ఉన్నప్పుడు దాని గురించి చక్కగా వివరించుకుందాం. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే 16 వచనం చూడండి. ఉత్తర వాయువు ఏదించుము, దక్షిణ వాయువు వేంచేము, నా ఉద్యానవనం మీద విసుగుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములనందడు. 12:13లో నీ చిగురు, ప్రియుడు ప్రియురాలుని గురించి చెప్తున్నాడు. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసి, కుంకుమ, నిమ్మగడ్డి, లవంగపట, పరిమళ తైల వృక్షాలు, గోపరసం, మాగర వృక్షాలు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యాలు. ఇవన్నీ ఎవరివి? నా సహోదరి ప్రాణేశ్వరి, నువ్వు మూతవేయబడిన ఉద్యానము, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము, నీ చిగురులు ఇవన్నీ కూడా శ్రేష్ఠ ఫల వృక్షాలు, కర్పూర వృక్షాలు, నిమ్మగడ్డి, జటామాంసి, ఇవన్నీ కూడా ఎవరివి? అవి ప్రియురాలివి. కానీ లాస్ట్ వచనంకి వచ్చేసరికి చూడండి, నా ప్రియుడు, లాస్ట్ థర్డ్ లైన్, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు. ఆ ఉద్యానం ఎవరిది? ప్రియురాలిది. ఉద్యానం ఎవరిది? ప్రియురాలిది. ఈ వచనంలోనే 2 మాటలు ఉన్నాయి చూడండి. నా ఉద్యానము, తన ఉద్యానము. మై గార్డెన్ అండ్ హిస్ గార్డెన్. మై గార్డెన్ బికేమ్ హిస్. మై గార్డెన్ బికేమ్ హిస్ గార్డెన్. blow upon my garden, let my beloved come unto his garden. అంటే నా ఉద్యానము తనదైపోయింది. నా ఉద్యానము తనదైపోయింది. చాలా జాగ్రత్తగా గమనించండి. నా ఉద్యానము, నా గార్డెన్, నా తోట, నా ఫల వృక్షముల సంపద అంతా కూడా నా ప్రియునిదైపోయింది. నా ప్రియునిదైపోయింది. ఇప్పుడు నా ప్రియుడు వచ్చి వేంచేయునుగాక. నా ప్రియుడు వచ్చి తన సొంతమైన తోటలో నుండి, తన సొంతమైన వృక్షములలో నుండి తన ఫలములను అతడు భుజించునుగాక. తనకిష్టమైన ఫలములను అతడు. ఆ వృక్షాలను పెంచింది ఎవరు? ప్రియురాలు. తినేదెవరు? ఆ వృక్షములు ఫలించింది ఎక్కడ? ఎవరిలో? ప్రియురాలు. ఆమె భూమిలో అవి పండినవి, వాటిని అనుభవించేది ఎవరు? ప్రియుడు. ఇప్పుడు గమనించండి, మై గార్డెన్ అండ్ హిస్ గార్డెన్.
మై గార్డెన్ మై గార్డెన్ బికేమ్ హిస్ గార్డెన్. నా ఉద్యానము తనదైపోయింది, తనదిగా మార్చబడినది. లేకపోతే నా ఉద్యానాన్ని నేను ఇచ్చివేశాను, లేకపోతే నా ఉద్యానాన్ని ఆయన పేరట ఆయనకు సొంతం చేసేసాను, ఆయనకు అప్పగించేశాను, ఆయనకి అర్పణగా ఇచ్చివేశాను. ఇప్పుడు ఫస్ట్ లైన్, ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము. ఏతెంచుము అన్న వేంచేయమన్న సేమ్ మీనింగ్. రండి, ఉత్తర వాయువు కమ్, దక్షిణ వాయువు కమ్. నార్త్ విండ్ అండ్ సౌత్ విండ్. ఇన్ ఇంగ్లీష్ లో అవేకెన్ ఓ నార్త్ విండ్, నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో రమ్ము. అవేకెన్ ఓ సౌత్ విండ్, wherever you are, come unto my garden and blow upon my garden and let the fragrance of my garden attract my beloved. నా ఉద్యానవనం మీద నీ గాలిని విసరజేయగా ఆ గాలి నా ఉద్యానవనంలోని లవంగపట, నిమ్మగడ్డి, కుంకుమ, జటామాంస్, ఇవన్నీ కూడా సుగంధ వర్గాలకు సంబంధించిన వృక్షాలు. దానిమ్మ కూడా సుగంధ వర్గమే. మనమేమో తింటాం విత్తనాలు, కానీ దాని తొక్క, ఆకు ఇవన్నీ కూడా సుగంధాలకు ఉపయోగిస్తారు. సో అవన్నీ కూడా సుగంధాలే. నా తోట మీద గాలిని నా తోట మీద విసర్చేసి ఆ వాసనంతా నా ప్రియుని దగ్గరకు వెళ్ళాలి. నా ప్రియుణ్ణి తన తోటలోనికి తీసుకొని రావాలి. తను ఈ తోటలోనికి వచ్చి ఈ తోట అంతటిని కూడా తనదిగా చేసుకోవాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్స్. ఆ వచ్చిన భావం అది. నా ప్రియుడు రావాలి, తనదిగా చేసుకోవాలి. సరే, ఇక్కడ ఉత్తర వాయువు, దక్షిణ వాయువు, ఆ గాలిని గురించి ఆలోచన చేసినప్పుడు సాధారణంగా వాయువు అనగానే దేవుని పరిశుద్ధాత్మకు గుర్తు, దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈస్ట్ విండ్ అండ్ వెస్ట్ విండ్, తూర్పు పడమర గాలి, ఉత్తర దక్షిణపు గాలి. ఈ రెండు డివైడ్ చేయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ అంటే తూర్పు పడమర, నార్త్ అండ్ సౌత్ అంటే ఉత్తరము దక్షిణం. ఈస్ట్ అండ్ వెస్ట్ winds are the symbolical for God's judgments. దేవుని తీర్పులకు సంబంధించినవి. తూర్పు గాలి కానివ్వండి, పడమటి గాలి కానివ్వండి. ఈ ఉత్తర గాలి, దక్షిణపు గాలి అని అంటే దేవుని పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, దేవుని పరిశుద్ధాత్మ యొక్క ఫలములకు సాదృశ్యం. ఈ దక్షిణపు గాలి, ఉత్తరపు గాలి అంటే 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయం 21వ వచనం. చేయి చాపగా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి. ఆ మాటని మరలా చదవండి. చేపగా రాత్రంతయు బలమైన స్ట్రాంగ్ ఈస్ట్ విండ్ అన్నమాట, బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశారు. మరలా మీరు చదువుకోండి ఒకసారి. బలమైన తూర్పు గాలి చేత సముద్రాన్ని తొలగించేసి ఆరిన నేలను దానిని ఆరిన నేలగా చేశారు. వింటది. ఈస్ట్ అండ్ వెస్ట్ విండ్స్ ఆర్ ద జడ్జిమెంట్స్ ఆఫ్ గాడ్. మరి ఈ లేఖనంలో తూర్పు గాలిని గురించి చాలా లేఖనాలు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలో చాలా వచనాలు ఉన్నాయి. వాటన్నిటితోనూ ఈ వచనాన్ని కంపేర్ చేసి చూసినప్పుడు ఇది జడ్జిమెంట్ ఎలాగవుతుంది? ఇది ఇశ్రాయేలుకి తీర్పా లేకపోతే ఐగుప్తీయులకు తీర్పా? ఎవరికి తీర్పు? ఇప్పుడు ఎర్ర సముద్రం తెరవబడడం, ఆరిన నేల అవ్వడం ఎవరికి మేలు? ఐగుప్తీయులకా, ఇశ్రాయేలీలకా? ఎవరికి? మరి అప్పుడు అది జడ్జిమెంట్ ఎలాగవుతుంది? ఈజిప్షియన్స్కి తీర్పు. కానీ దట్స్ ఓకే, ఈజిప్షియన్స్కి అది తీర్పే, వాళ్ళకి జడ్జిమెంటే. కానీ ఈ ఐగుప్తు వాళ్ళకి ఈజిప్షియన్స్కి తీర్పు తీర్చడానికి వీళ్ళని ఎందుకు అంత బెంబేలెత్తిపోనట్లు చేశాడు? వాళ్ళ ప్రాణాలన్నీ అరచేతుల్లోకి వచ్చింది. ఎర్ర సముద్రం చూడగా, వెనకాల వాళ్ళని తరుముతో వస్తే చూడగానే ప్రాణాలన్నీ లోపల నుంచి చేతిలోకి వచ్చేసింది. ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. మోషే కూడా భయపడిపోయాడు. ఏం చేయాలి? అందరు ఎవరి నోట్లో చూసినా కానీ నాకు తెలుసు, చంపడానికి తెచ్చావు,
మనం ఏమన్నా జరగగానే అలా అంటాం కదా, నాకు తెలుసు దేవా నువ్వు ఇట్లాగనే చేస్తావు, నేను చెప్తే విన్నావా? ఇది తినొద్దు అన్నాను నేను, నువ్వు విన్నావా? తినమన్నావు. ఇది చేయొద్దు అన్నాను, నాకు నచ్చలేదు, అయినా ఏదో నీ బలవంతాన్ని చేసుకుంటూ వచ్చింది అని భయం వచ్చినప్పుడు దేవుని మీద కూడా తిరిగేస్తాం మనం. పాప మోషే మీద అన్ని లక్షల మందిలో ఒక్కళ్ళు కూడా లేరు సపోర్ట్, మొత్తం సనిగేవాళ్ళే, కొనిగేవాళ్ళే. సముద్రం అదేమన్నా కాలవా పక్కకి తిప్పడానికి, లేకపోతే అదేమన్నా చెరువా ఏదైనా చేయడానికి? అదే చూసే పెద్ద సముద్రం, ఇంకా చుట్టుప్రక్కల ఏం లేదు, దారి మొత్తం మూసుకుపోయింది. అప్పుడు ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు 14 అధ్యాయము 2వ వచనాలు, మొదటి వచనాలు చదివితే దేవుడు పర్టికులర్ గా చెప్తాడు, ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుట అనగా మిగ్దోలుకు సముద్రముకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుట మీరు అక్కడే దిగాలి, సముద్రం దగ్గరే దిగాలి అన్నాడు. సముద్రం దగ్గర దిగి ఏం చేయాలి? అక్కడ ఏమైనా షెల్టర్ వేసుకోవడానికి, గుడారం వేసుకొని స్థిరపడడానికి నిలబడాలా? ఎందుకు? సముద్రం దగ్గరే దిగమన్నాడు దేవుడు, పక్కన కాదు, ఆ పక్క కాదు, ఈ పక్క కాదు. సరే, వాళ్ళు చాలా భయపడిపోయారు. మోషేకి ఉన్న అలవాటు అది, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మాటలో నిలబడతాడు అంతే. ఎందుకంటే తనని నిలబెట్టుకొని పిలుచుకుంది. నాకు నోరు లేదు అన్నాడు కదా, నేను నీకు నోరు అవుతాను అన్నాడు కదా, నాకు నోరు లేదు అని మొత్తుకుంటే నీ నోరేస్తాను అన్నావు కదా, నాకు సంబంధం లేదు, నువ్వు ఏదో ఒకటి చేయాలని మోకరిల్లి ఏడుస్తా ఉన్నాడు. ఒక సేవకుని భారం, ఒక సేవకుని భయం చాలా భయంకరంగా ఉంటుందండి. అది ఎక్స్ప్రెస్ చేయలేదు, చాలా భయం వేస్తుంది. ఏది దేవుడు చేయలేడని కాదు, అసలు అలా కాదు, దేవుడు చెయ్యలేడని కాదు, చాలా భయం వేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఆ టైంలో మోషే అసలు ఆ ప్రాణం ఎట్ట నిలబెట్టుకున్నాడో ఏమో, ఆ గుండె ఎట్ట తట్టుకొని నిలబడింది. సామాన్య మానవుడే కదా మోషే కూడా, ఏమన్నా సూపర్ న్యాచురల్ మనిషి కాదుగా. ఎంత భయపడి ఉంటాడో, ఎంతో భయపడి ఉంటాడు. పోనీ విశ్వాసంతో ఆధారపడి ప్రార్థన చేస్తుంటే దేవుడేమో, నువ్వేంది నాకు మొరపెడతావు, నేనేమన్నా నీకు మొరపెట్టమన్నానా, నువ్వేంది మోకరిల్లి నాకు మొరపెడుతున్నావు, నువ్వు పోయి చేయక అని నేను అంటాడు. దేవా నేను ప్రార్థన చేస్తున్నాను సముద్రం ఏదో ఒకటి చేయమని, నువ్వేమో సాగిపోమంటున్నావు, ఎక్కడికి? సముద్రం లోపలికి సాగిపోవాలా? అది చాలా భయానకమైన పరిస్థితి. మనకి నవ్వు వస్తుంది, ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ చాలా భయంకరమైన పరిస్థితి. ఆ టైం అలాంటిది, ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఆ టైంలో ఆ వచనం చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది. తూర్పు గాలి చేత సముద్రం, గాలి సముద్రాన్ని ఆరిపోజేసిందండి. ఒకసారి ఊహించండి ఎలాగుంటుందో గాలి, ఆ సౌండ్ ఎలాగుంటుందో. వెనకాలేమో వాళ్ళు తరుణ్కొస్తున్నారు, ఏదో కొత్త వింత జరుగుతుంది వాళ్ళ కళ్ళ ముందర. గాలి సముద్రమును ఆరిపోజేసింది అంటే అది అసలు దాని స్పీడ్ ఎంత, ఆ గాలి స్పీడ్ ఎంత, ఏ రేంజ్లో వీచి ఉంటుంది ఆ గాలి. సముద్రం, ఎర్ర సముద్రం, అది లోతైన సముద్రం, అది ఎన్ని అడుగులు ఉందో మరి, more than 2 more than 3 ఉండే ఉంటుంది. ఎన్ని వేల అడుగులు ఉండిందో, అన్ని వేల అడుగులని ఒక్క గాలి అండి. రాత్రి అంతా వీచిందంట గాలి, రాత్రి అంతా. యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి. నేను ఆ మాటని హీబ్రూలో, ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో, వాటన్నిటిలో చదివినప్పుడు ఎంత భయంకరంగా కనపడేది. సముద్రమును కూడా తొలగిస్తాడా దేవుడు? మన ముందున్న సమస్యలు ఎంత, మన ముందున్న శత్రువు ఎంత, ఓ డోంట్ కేర్ అంతే. సముద్రాన్ని తొలగించగలడు నా దేవుడు. ఈ సమస్యలో లెక్క, ఈ భయమో లెక్క. సముద్రమును తొలగించి వారిని ఆరిన నేల, రాజమార్గంలో హాయిగా ఆడతా పాడుతా డ్యాన్స్ చేసుకుంటూ పోయినారంట. కాళ్ళకి తడైతేనే మనం చాలా జాగ్రత్తగా నడుస్తాం, చూసారా? డ్రెస్ అంతా ఎత్తి పట్టుకొని జాగ్రత్తగా అడుగేస్తాం, అడుగులో అడుగు. వాళ్ళు అలా కాదు, గెత్తుకుంటూ పోయారు పరిగెత్తుకుంటూ, అదేదో వాళ్ళ కోసం వేసిన స్పెషల్ రోడ్ అన్నట్లుగా. సముద్రమును తొలగించి, అక్కడ సముద్రమును తొలగించి అనే మాట నేను 4:16 ధ్యానం చేస్తున్నాను. ఉత్తర వాయువు యోగించుము. వచ్చి ఏం చేయాలని ఆమె అంతగా పిలుస్తుంది, రండి 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 అని పిలుస్తాం. ఆలోచన చేసినప్పుడు
నా మాటలో సముద్రమును తొలగించి అని అంటే 430 సంవత్సరాలు 430 ఇయర్స్, 400 సంవత్సరాల చీకటి, 400 సంవత్సరాల అవిధేయత, 400 సంవత్సరాల అవిశ్వాసం, వాటన్నింటినీ తొలగించేసిందంట గాలి, దేవుని గాలి. ఇంకా వారెన్నడూ కూడా ఆ పెయిన్ అస్సలు వాళ్ళ శరీరంలో కొంచెం గుచ్చుకున్న ఫీలింగ్ కూడా లేకుండా రాత్రంతా గాలి ఒక్కసారి కొట్టేసిందంటండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధాత్మ వీచే గాలి అలాంటి కార్యాలు చేస్తుంది. పాత నిబంధన కాలంలో ఏదన్నా దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు, అక్కర వచ్చినప్పుడు, దేవుడు ఏదన్నా ఒక వ్యక్తిని దర్శించాలంటే అప్పుడు దేవుని ఆత్మ ఆ వ్యక్తిని ఆవహించి లేదా ఆ వ్యక్తిని ఆత్మతో నింపి మాట్లాడవలసిన మాట మాట్లాడేసి వెళ్ళిపోయేవారు. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇంకా అసలు వచ్చి గెస్ట్ లాగా వెళ్ళిపోవడం కాదు, అమాంతంగా ఇంకా అసలు జీవిత కాలం వారిలో నివసించడం. 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా పరలోక సంబంధులు అయిపోయారు. అప్పటి వరకు దేవుని ఆత్మ వాళ్ళతో వచ్చి మాట్లాడడం, వాళ్ళని నింపడం, బలపరచడం, వెళ్ళిపోవడమే. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళని పూర్తిగా పరిశుద్ధాత్ముడు ఆధీనం చేసేసుకున్నాడు. కంప్లీట్ అన్నమాట. ఇంకా వాళ్ళకి తెలియని భాష మాట్లాడారు వారు అక్కడ, వాళ్ళకి తెలియని జ్ఞానం మాట్లాడారు వారు అక్కడ, తెలియని అనుభవాలు రుచి చూచారు వారు అక్కడ. అవన్నీ కూడా ఆత్మ ఆ గాలి వీయగా, ఆ బలమైన గాలి వంటి శబ్దం ఆ ఇల్లంతా నిండుకొనగా వారిలో ఎంతమంది ఉన్నారో 120 మంది పైన ఉన్నారు ఆ ఇంట్లో. ఆ 120 మంది మీద కూడా ఒక్కొక్కరి మీద సమానంగా, ఒక్కొక్కరి మీద అట్ ఏ టైంలో అంటుకోవడం కాదు, అట్ ఏ టైంలో ఒకే సమయంలో వాళ్ళందరి మీద అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద వ్రాలగా. ఈ భాగాన్ని పరమగీతంతో జాయిన్ చేసుకున్నప్పుడు ఆమె ఉత్తర వాయువు రండి, దక్షిణ వాయువు ఏ తెచ్చుము వేంచేయుము, నా ఉద్యానవనం మీద విసురుడి అంటున్నది కదా ఆమె మాట్లాడుతున్న భావంలో, నా ఉద్యానవనంలో నేను దేవుని పేరట ఫలింపజేసిన వృక్షాలు మన క్యారెక్టర్స్ కి సాదృశ్యం. ఒక్కొక్క వృక్షము ఒక్కొక్క మనసు, ఒక్కొక్క తత్వం, ఒక్కొక్క స్వభావం, ఒక్కొక్క బుద్ధికి సాదృశ్యం. నేను ఫలింపజేసిన వీటన్నింటినీ పరిశుద్ధాత్మ కొరకు, నా ప్రియునికి అన్నీ ఉపయోగపడాలి, నా క్రియలన్నీ ఉపయోగపడాలి, నా స్వభావములన్నీ నా ప్రియునికి ఉపయోగపడాలి, నా బుద్ధి నా ప్రియునికి ఉపయోగపడాలి, నా జ్ఞానం నా ప్రియునికి ఉపయోగపడాలి, నా బలం, నా సామర్థ్యం, నా శక్తి, నా సర్వం, నా తోటంతా. షీ హర్సెల్ఫ్ ఈజ్ ద గార్డెన్. ఆమె ఒక గార్డెన్, ఆమె ఒక ఉద్యానం. నా తోటంతా కూడా నా ప్రియునికి ఉపయోగపడాలి. ఏది నాకిష్టమైనవి నువ్వు తిను బాగుంటాయని బలవంతం చేయడం కాదు, తనకిష్టమైన ఫలములను నేను ఫలింపజేశాను, ఈ ఫలములను అతడు భుజించునుగాక. దట్ వాస్ ద సెల్ఫ్లెస్ లవ్, ద స్పిరిట్ ఫిల్డ్ లవ్. ప్రేమ, స్వార్థరహిత, స్వార్థం లేని ప్రేమ. నా బలం నాకు కాదు, నా శక్తి నాకు కాదు, నా జ్ఞానం నాకు కాదు, నా సామర్థ్యం నాకు కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ హిమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ హిమ్. నా ప్రియునికే. అన్నీ నా ప్రియుని అయిపోయినప్పుడు ఇది మాత్రం నాదెందుకు అవుతుంది? ఐ హోల్లీ బికేమ్ హిమ్సెల్ఫ్. తన కొరకు నేను చేయబడిన. మై గార్డెన్ బికేమ్ హిస్ గార్డెన్. మన జీవితంలో మనం కూడా దేవుని ఆధీనములో, దేవుని ఆత్మ ఆధీనములో తూర్పు గాలి, పడమటి గాలి మన మీద వీచినప్పుడు ఆ గాలి మనలోని చెడుగు, మనలోని మురికి, మనలో ఉన్న మలినం అంతటిని గాలి కొట్టి పారేస్తుంది.
ఒక్కొక్కసారి మనం చెత్తని ఊడువ పని లేకుండా మనం ఏ వైపున ఊడుస్తున్నామో ఒక్కసారి గాలి చెట్ల కొడుతుంది, ఇంక మనం ఊడ్చే పని లేదు, మొత్తం కొట్టుకొని పోతుంది ఆ చెత్త అంతా. అలాగనమాట దేవుని గాలి, దేవుని విండ్, దేవుని గాలి, దేవుని పరిశుద్ధాత్మ వాయువు మన ప్రాణాత్మ దేహముల్లోని కూడా ప్రవహించి మన ప్రాణాత్మ దేహముల్లో ప్రసరించి మనలో ఉన్న మురికి, అది ఎన్ని సంవత్సరాల మురికైనా కానీ, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఏండ్ల చీకటైనా కానీ అది కొట్టి పారవేయాలి. ఆ తర్వాత పడమటి గాలి, తూర్పు గాలి, పడమటి గాలి వేచిన తర్వాత పరిశుద్ధాత్మ గాలి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. 4 రకాల 4 winds ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ, ఈ 4 వాయువులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. సమయం దొరికినప్పుడు వాటిని కూడా క్లియర్గా వివరించుకోండి. 4 గాలిలు, వాయువులు ఉన్నాయి. తూర్పు, పడమరేమో దేవుని తీర్పులు, దేవుని కార్యాలకు సాదృశ్యం. ఉత్తరము, దక్షిణమేమో పరిశుద్ధాత్మ నింపుదలకు, ద రివైవల్ ఆఫ్ ద స్పిరిట్, ఉజ్జీవింపజేసే, పునరుజ్జీవింపజేసే దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆమె ఎంత చక్కగా పిలుస్తుందో, ఉత్తర వాయువు ఏతేంచమో పిలవగలుగుతుంది ఆమె. బికాస్ షీ హ్యాస్ గ్రౌండ్ ద గార్డెన్. ఆమె ఫలింపజేసింది వృక్షాలని. ఎన్ని రకరకాలైన వృక్షాలు ఉన్నాయో చూడండి. నిమ్మగడ్డి ఒక రకం, లవంగి పట్ట, జటామాంసి, సుగంధ వర్గాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా దేవుని గార్డెన్. నిజంగా మన హృదయంలో ఎన్ని వృక్షాలు, ఎన్ని వృక్షం అని అంటే చెట్టు వేరు, మొక్క వేరు, ఇంకా తీగలు వేరు, వృక్షము వేరు. ఇవన్నీ కూడా తీగలు ఊరికే మనం మట్టితో, గాలితో, లేకపోతే పైప్తో ఫోర్స్గా పెడితేనే వేరు పైకి వచ్చేస్తాయి. మొక్కలు చిన్నపాటివి, అవి ఎదగవు. జస్ట్ హైట్ చిన్నగా ఉన్నా పూలు వస్తాయి, పండ్లు వస్తాయి, కానీ ఒక టైం వరకే అవి మొక్కలు. కానీ వృక్షాలు అలా కాదు, భూమి లోపలికి. ఇప్పుడు రోడ్ల మీద ఉండే చింత చెట్లు కానీ, మర్రి చెట్లు కానీ మీరు చూసి ఉంటారు కదా, అవి డైరెక్ట్గా భూమి లోపల నీళ్లు అందుకుంటాయంట. డైరెక్ట్గా భూమి లోపల నీళ్ళు ఎట్లా తీసుకొని తాగడమే. మనం పోయి పైప్తో నీళ్ళు పెడతాయి ఏ మూలకప్పుడు. మర్రి చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలన్నీ, వేప చెట్లు, వీటన్నిటికి మనం నీళ్ళు పోయినాకర్లా. అడవిలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలకి ఎవరు పోస్తున్నారు నీళ్ళు? మనం పోయినాకర్లా. దేవదారు వృక్షాలు, సరళ వృక్షాలు, గొంజి చెట్లు, వీటన్నిటికీ కూడా పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా వాటి వేర్లు భూమి లోపలకు ఉంటాయి. నీటి స్థాయిని అందుకుంటాయంట. ఆ భూమి లోపలిని నీళ్ళని పీల్చుకుంటాయి. చెట్లు శాశ్వత, ద లాంగిటివిటీకి గుర్తు, ఎక్కువ కాలానికి, స్థిరత్వానికి గుర్తు. మనలో పరిశుద్ధాత్మ స్వభావం, మనలో పరిశుద్ధాత్మ ఇష్టమైన కార్యాలు ఏమున్నాయి? ఇదిగో ఈ ఫలానా బుద్ధి పరిశుద్ధాత్మకి ఇష్టమైన బుద్ధి చెప్తామా? మనలోని స్వభావం ఇది పరిశుద్ధాత్మకు చాలా ఇష్టమైన స్వభావం. మనలోని ఈ క్రియ ఇది పరిశుద్ధాత్మకు చాలా ఇష్టమైన క్రియ. ఈ తలంపు పరిశుద్ధాత్మకు చాలా ఇష్టమైన తలంపు. అలాంటివి ఎన్ని సమకూర్చాం మన తోటలో. ఎన్ని రకాలైన వృక్షాలు నాటే, మొక్కల, తీగల, వృక్షాల. విత్తనమే అవ్వచ్చు కానీ అది వృక్షంగా ఎదగాలి. మొక్కగా ఉండొచ్చు కానీ అది వృక్షంగా ఎదగాలి. అంటుంది ఈ తోట అంతటినీ కూడా నేను పండించి 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 నా ప్రియునికి సొంతం చేశాను. ఇప్పుడు ఇది నాది కాదు, ఇట్స్ నాట్ మై గార్డెన్, ఇట్స్ హిస్ గార్డెన్. అందుకే క్రింద అధ్యాయంలో ఉంటుంది చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం, నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానమునకు, ఇప్పుడు ఎవరిది? ప్రియునిది. నా ఉద్యానమునకు నేనే తెచ్చుకుని, నా జటామాంసి, నా గంధవర్గాలు, తేనె పట్టు, ఇవన్నీ కూడా ప్రియురాలు సిద్ధపరిచినదే. కానీ ప్రియుడు అంటున్నాడు నాది. 6వ అధ్యాయం 2వ వచనం, ఉద్యానవనమునందు మేపుటకును పద్మములు ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను. నా ప్రియుడు తన ఉద్యానవనానికి వెళ్ళాడు. నాది కాదది, నా ప్రియుని కోసం పండించాను, నా ప్రియుని కోసం సిద్ధం చేశాను, నా ప్రియుని కొరకు
సాగు చేశాను. నా ఉద్యానవనం కాదని, ఇది నా ప్రియుని ఉద్యానము. మనలో ప్రియుని తత్వాలు ఎన్నున్నాయి, ప్రియుని స్వభావాలు ఎన్నున్నాయి, ప్రియుని ఆశలు ఎన్నున్నాయి. వెల్కమ్ హోలీ స్పిరిట్, కమ్ అండ్ బి సీటెడ్ అండ్ బి ఫిల్ విత్ ఇన్ మీ. దిస్ ఇస్ యోర్స్ అని చెప్తామా? దిస్ ఇస్ యోర్స్. Come and come into my heart, come into my life. This whole life is yours. అప్పుడు అమ్మో నా సొంతమైనది అని వస్తాడా? పరాయి తలంపులు ఎన్ని ఉంటాయో, పరాయి ఆలోచనలు, పరాయి స్వభావాలు ఎన్ని ఉంటాయో. పరాయి అంటే ఎక్కడో కాదు, దేవునికి బద్ధశత్రువు అపవాది, వాని తలంపులు ఉంటాయి. యోహాను సువార్తలో ప్రభువు అన్నారు, మీరు అపవాది సంబంధులు, మీరు సర్ప సంతానము. ఎందుకో తెలుసా? మీ తండ్రి అపవాది, మీరు అపవాది బీజం నుండి వచ్చారు. మీలో అపవాది దురాశలు ప్రేమగా నెరవేరుస్తున్నారు మీరు. అది ఎంత బాధ, ప్రియునికి ఎంత బాధ. వేరొకని ఆలోచనలు మనలో ఉంటే ప్రియునికి ఎంత బాధగా ఉంటుంది. ఈ ఆత్మ ప్రియునిది, దేహం ప్రియునిది, జీవితం ఆయనది. అలాంటప్పుడు వేరొకరి ఆశలు మనం నెరవేర్చడం ఏంటి? వేరొకరి దురాశలు నెరవేర్చే జీవితము ఆయనకి ఎంత బాధ కలిగిస్తుంది. కానీ ప్రియురాలి జీవితం అలా లేదు. తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. ఆమె పెంచినదే తనకిష్టమైన ఫలాలని. నేను ప్రియునికి ఇష్టమైన వృక్షాలు పెంచాలి. ప్రియునికి ఇంపైన స్వభావాన్ని పెంచుకోవాలి. కష్టమే బ్రతికించడం, కానీ బతికించాలి. చెట్లు బ్రతికించాలా, నీళ్లు పోయాలి, ఎరువు వేయాలి, ఫుడ్ వేయాలి, వాటిని ప్రూన్ చేసుకుండాలి, దానిని చక్కగా పెంచాలి. ఆ వృక్షాన్ని ఏ తలంపుని అలా పరిశుద్ధంగా పెంచుకుంటున్నావు? ఏ స్వభావాన్ని అంత పరిశుద్ధంగా జాగ్రత్తగా పెంచుకుంటున్నావు? అలా అంత జాగ్రత్తగా ఏ వృక్షాన్ని పెంచుతున్నావు? పరిశుద్ధాత్మ వృక్షాలు. ఏ వృక్షం పెంచుతున్నావు మనం? రకరకాలైన ఇష్టాలు ఉన్నాయి కదా, ఆయన స్వభావాలు ఎన్నో ఉన్నాయి. ఏ వృక్షాన్ని పెంచుతున్నావు నీ మనసులో? ఏ తోట అంటే ఎన్నో చెట్లు ఉండాలి కదా. అసలు నిజంగా అదే లిటరల్ గార్డెన్ అయితే ఎంత ఖర్చైనా పెట్టుకొని పోయి చూసి రావాలి. ఎన్ని రకాలు, ఎక్కడెక్కడున్న చెట్లన్నీ పరమగీతలోనే ఉంటాయి. ఎన్ని రకాలు పెంచుతుందో, వాటన్నిటినీ కూడా నా ప్రియునికి ఇచ్చేసాను. నేను పెంచిందే ఆయన కోసం, నా ప్రియునికి ఇచ్చేసాను. అలా ఎలాంటి తోటను పెంచుతున్నామా? ఇదే ఒక తోట. ఈ హృదయం, ఈ జీవితం ఒక తోట. దానికి నీరు పెట్టాలి, దానికి ఎరువు వేయాలి, దాని ఒక్కొక్క స్వభావాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి దేవునికి ఇష్టమైన స్వభావమే, కానీ అది ఎగుడు దిగుడుగా ఉంటది. ఒక్కొక్కసారి ఎక్కువగా రియాక్ట్ అయితే, ఒక్కొక్కసారి అసలు రియాక్ట్ అవ్వదు. దాన్ని ప్రూవ్ చేయాలి, చక్కగా టైంకి రియాక్ట్ అయ్యేటట్లుగా. ఎలాంటి తోటని నీ ప్రియుని కొరకు సిద్ధం చేస్తున్నాం? నా ప్రియుడు వేంచేయునుగాక. అలా పిలుస్తామా మనం? రండి అయ్యా, మీకు ఇష్టమైన ఫలాలు తినండి. నా ప్రియుడు వేంచేయునుగాక, తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకి ఇష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. వస్తాడు ఆ ప్రియుడు నీ దగ్గరికి. ఏ ఫలం తినడానికి వస్తాడు? ఏ ఫలం ఆయనకు అవసరం అవుతుంది కదా. నీలోని నీతి అనే ఫలం ఆయనకు అవసరం అయితే, నీలోని యథార్థత అనే ఫలం ఆయనకు అవసరం అయితే, ఆయనకు ఆశపడుతుంది, ఆయనకు అవసరం అవుతుంది. అది తినడానికి వస్తాడు ఆయన. ఇస్తావా? ఉందా అసలు? పరిశుద్ధత అనే వృక్షం, నీతి అనే వృక్షం. నీతిమంతులు ఖర్జూర వృక్షాలతో పోల్చబడినారు. ఖర్జూరం అని అంటే దానికి ఉన్న స్టెబిలిటీ ఎన్నో ఏండ్లు నిలబడుతుందంట. బెండ్ అవ్వదు అసలు. నువ్వెంత బెండ్ చేయి అది వంగదు. ఇంకా స్ట్రైట్, ఇంకా సరాసరి ఆకాశం చూడటమే. ఖర్జూర వృక్షాలు తిన్ననిగా, తాళ వృక్షాలు స్ట్రైట్ గా ఉంటాయి. వాటిని ఏమంటారు? పామ్ ట్రీస్ కాదు, పైన్ ట్రీస్ అనుకో. పైన్ ట్రీస్ స్ట్రైట్ గా ఉంటాయి, అస్సలు వంకరం రావు, స్ట్రైట్ గా ఉంటాయి. మన వైపు ఉండదు. తాళ వృక్షం అంతా తిన్నని దానవు, స్ట్రైట్ ఫార్వర్డ్. అలాగా ఏ ఫలం తినడానికి వస్తాడు ఆయన? ఎన్ని ఫలాలు ఇస్తాం? ఎన్ని ఫలాలను ఇస్తాం? ఇవ్వగలమా?
ఇవ్వగలిగేట్లుగా ఈ గార్డెన్ లో, ఈ ఉద్యానవనంలో, ఈ జీవితం అనే ఉద్యానవనంలో రకరకాలైన వృక్షాలు, ఏది ప్రియునికి ఇష్టమైనవి, మనకి ఇష్టమైనవి కావు, ప్రియునికి ఇష్టమైన వృక్షాలు పెంచి ప్రియుని ఆహ్వానించాలి మన జీవితంలో. ఆయన 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 నివాసం ఉండాలి, ఆహ్లాదంగా నివాసం ఉండాలి. ఆ చెట్లన్నీ చూసుకుంటూ మైమరచిపోయి సమాధానంగా, సంతోషంగా, గర్వముగా, అతిశయోక్తిగా మన మన జీవితంలో, మన తోటలో, మన ఉద్యానవనంలో జీవించాలి ఆయన. అలాంటి వాతావరణాన్ని, అలాంటి అభ్యాసాన్ని మన ప్రాణాత్మ దేహాలకి నేర్చుకుందాం, అలవర్చుకుందాం. దేవుడి మాటలన్నీ మన వెనుకిడిలో దీవించును గాక. ఆమేన్.